ఈరోజు మనము చెప్పుకోబోయేటువంటి టాపిక్ క్లోరోప్లాస్ట్. ఈ క్లోరోప్లాస్ట్ లేదా హరితరేణువు అనేటువంటిది ఒక కణాంగం. క్లోరోప్లాస్ట్ ఈజ్ ఏ సెల్ ఆర్గనెల్. ఈ హరితరేణువు అనేటువంటిది పత్రహరితము అనేటువంటి ఆకుపచ్చని వర్ణద్రవ్యాన్ని కలిగి ఉంటుంది. హరితరేణువు అనేటువంటి కణాంగము పత్రహరితము అనేటువంటి ఆకుపచ్చని వర్ణద్రవ్యాన్ని కలిగి ఉంటుంది. క్లోరోప్లాస్ట్ ఈజ్ ఏ సెల్ ఆర్గనెల్. ఇట్ హ్యావ్ ఏ గ్రీన్ కలర్డ్ పిగ్మెంట్ ఈజ్ కాల్డ్ క్లోరోఫిల్. ఇట్ హ్యావ్ ఏ గ్రీన్ కలర్డ్ పిగ్మెంట్ క్లోరోఫిల్. అయితే ఈ క్లోరోప్లాస్ట్ లేదా హరితరేణువు అనేటువంటిది ఇది ఏ ఆకారంలో ఉంటుందంట? హరితరేణువు అనేటువంటిది అండాకారంలో కానీ లేదా రిబ్బనాకారంలో కానీ దండాకారంలో కానీ ఇది ఒక నిర్దిష్టమైనటువంటి ఆకారంలో ఉండదు, వివిధ ఆకారాల్లో ఉంటుంది. హరితరేణువు అనేటువంటి కణాంగము వివిధ ఆకారాల్లో ఉంటుంది. అండాకారంలోనైనా ఉండొచ్చును, లేదా అండాకారంలో కానీ దీర్ఘ చతురస్రాకారంలో కానీ వివిధ ఆకారంలో ఉంటుంది. హరితరేణువు అనేటువంటి వివిధ ఆకారం. ఈరోజు క్లాసు హరితరేణువు యొక్క నిర్మాణము. అయితే హరితరేణువు అనేటువంటిది ఎక్కడ ఉంటుంది? మొక్కలలో హరితరేణువు అనేటువంటిది ఆకుపచ్చని భాగాల్లో ఉంటుంది. ఇది హరితరేణువు అనేటువంటిది ఒక కణాంగము. ఇది మొక్కలలో ఆకుపచ్చని భాగాల్లో ఉంటుంది. ది క్లోరోప్లాస్ట్ ఈజ్ ఏ సెల్ ఆర్గనల్. ఇట్ ఈజ్ ప్రెజెంట్ గ్రీన్ పార్ట్స్ ఆఫ్ ది ప్లాంట్ బాడీ. అయితే హరితరేణువు అనేటువంటిది పత్రహరితము అనేటువంటి ఆకుపచ్చని వర్ణద్రవ్యాన్ని కలిగి ఉంటుంది. ది క్లోరోప్లాస్ట్ హ్యావ్ ఏ గ్రీన్ కలర్డ్ పిగ్మెంట్ క్లోరోఫిల్. హరితరేణువు అనేటువంటిది ఈ ఆకారంలో ఉంటుంది అంటే హరితరేణువు అనేటువంటిది ఒక నిర్దిష్టమైనటువంటి ఆకారంలో ఉండదు. ఇది అండాకారంలోనైనా ఉండవచ్చును, లేదంటే వివిధ ఆకారాల్లో ఉంటుంది. హరితరేణువు స్ట్రక్చర్ మ్యాక్సిమం ఇట్ ఈజ్ ఏ ఓవల్ షేప్డ్. ఇట్ ఈజ్ వేరియస్ షేప్డ్ ఇన్ వేరియస్ ప్లాంట్స్. హరితరేణువు అనేటువంటిది రెండు త్వచాలను కలిగి ఉండేటువంటి కణాంగము. ఇట్ ఈజ్ ఏ డబుల్ మెంబ్రేన్డ్ సెల్ ఆర్గనెల్. హరితరేణువు అనేటువంటిది రెండు త్వచాలను లేదా రెండు పొరలను కలిగి ఉండేటువంటి కణాంగము. ఇట్ ఈజ్ ఏ క్లోరోప్లాస్ట్ డబుల్ మెంబ్రేన్ సెల్ ఆర్గనెల్. సో వెలుపల ఉండేటువంటి త్వచాన్ని అవుటర్ లేయర్ అని, అంటే వెలుపల త్వచమని, లోపల ఉండేటువంటి త్వచాన్ని ఇన్నర్ లేయర్ లేదా అంతర్త్వచమని పిలుస్తారు. హరితరేణువును ఆవరించి రెండు త్వచాలు ఉంటాయి. ఇది రెండు త్వచాలను కలిగి ఉండేటువంటి కణాంగము. క్లోరోప్లాస్ట్ ఈజ్ ఏ డబుల్ మెంబ్రేన్డ్ సెల్ ఆర్గనెల్. outer membrane or outer layer and also inner membrane, inner layer. అయితే రెండు త్వచాలకు మధ్యలో ఒక ఖాళీ ప్రదేశం, సన్నని ఖాళీ ప్రదేశం ఉంటుంది. దాన్ని పెరిప్లాస్టిడియల్ ప్రదేశము అని అంటారు. రెండు త్వచాలకు మధ్యలో ఉండేటువంటి ఖాళీ ప్రదేశాన్ని పెరిప్లాస్టిడియల్ ప్రదేశము అని అంటారు. బిట్వీన్ ది టూ లేయర్స్ స్మాల్ స్పేస్ ఈజ్ ప్రెజెంట్. బిట్వీన్ ది two membranes, outer membrane and inner membrane. The outer membrane and inner membrane between a small space is present. It's called periplastidial space. దాన్ని ఏమని పిలుస్తారంటే పెరిప్లాస్టిడియల్ ప్రదేశం అని పిలుస్తారు. అదేవిధంగా హరితరేణువు లోపల వైపు చూసుకున్నప్పుడు ద్రవ పదార్థం అనేటువంటిది కనిపిస్తూ ఉంటుంది. హరితరేణువుకు లోపల ఉండేటువంటి ఒక ద్రవరూప పదార్థం ఉంటుంది. ఈ ద్రవరూప పదార్థాన్ని ఏమని పిలుస్తారు అంటే ఆవర్ణిక లేదా స్ట్రోమా అని పిలుస్తారు. హరితరేణువుకు లోపల ఉండేటువంటి ద్రవరూప పదార్థాన్ని స్ట్రోమా లేదా ఆవర్ణిక అని పిలుస్తారు. ఇన్సైడ్ ఆఫ్ ది క్లోరోప్లాస్ట్ హ్యావ్ ఏ లిక్విడ్ లైక్ స్ట్రక్చర్. ఈజ్ కాల్డ్ స్ట్రోమా. అయితే ఈ స్ట్రోమాలో మనం ఒకసారి పరిశీలించేటప్పుడు గమనించినప్పుడు కోశాల వంటి నిర్మాణాలు కనిపిస్తూ ఉంటాయి. హరితరేణువుకు లోపల ఒక ద్రవ పదార్థం ఉంటుంది. ఈ ద్రవ పదార్థాన్ని మనం స్ట్రోమా లేదా ఆవర్ణిక అంటాం. ఈ ఆవర్ణిక లోపల కోశాల వంటి నిర్మాణాలు ఉంటాయి. ఈ కోశాల వంటి నిర్మాణాలను ఏమని పిలుస్తారంటే థైలకాయిడ్స్. థైలకాయిడ్స్ అని పిలుస్తారు. హరితరేణువు యొక్క ఆవర్ణిక లేదా స్ట్రోమాలో కోశాల వంటి నిర్మాణాలు
అమరి ఉంటాయి. ఈ కోశాల వంటి నిర్మాణాలను ఏమని పిలుస్తారంటే థైలకాయిడ్స్ అని పిలుస్తారు. ఇన్సైడ్ ఆఫ్ ది క్లోరోప్లాస్ట్ ఇన్ ది స్ట్రోమా flat like structure the flat sac like structure or flat sac like structures are arranged. The flat sac like structures is called thylakoids. వాటిని ఏమని పిలుస్తారంటే థైలకాయిడ్స్ అని పిలుస్తారు. ఈ థైలకాయిడ్స్ అనేటువంటివి ఒకదానిపైన ఒకటి అనేకము పేర్చబడుతూ ఉంటాయి. ఈ థైలకాయిడ్స్ అనేటువంటివి ఈ హరితరేణు లోపల ఎలా మరి ఉంటాయంటే ఒకదానిపైన ఒకటి నాణ్యాలు ఏ విధంగా అయితే ఒకదానిపైన ఒకటి పేరిస్తే అమరి ఉంటాయో అదే విధంగా కూడాను థైలకాయిడ్లు అనేటువంటివి హరితరేణు యొక్క ఆవరణికలో ఒకదానిపైన మరి ఒకటి దొంతులుగా లేదా దొంతలుగా అమర్చబడి ఉంటాయి. ఈ యొక్క థైలకాయిడ్ దొంతుని ఏమని పిలుస్తారంటే గ్రానా అని పిలుస్తారు. ఈ థైలకాయిడ్ యొక్క దొంతుని ఏమని పిలుస్తారు? గ్రానా అని పిలుస్తూ ఉంటారు. అయితే ఈ థైలకాయిడ్స్ ఆర్ అరేంజ్డ్ one by one. They arrange like coins. The coins arrangement like the thylakoids are arranged one by one. The group of thylakoid is called grana. The group of thylakoid is called grana. అయితే ఈ థైలకాయిడ్స్ లోపల ఒక సన్నని ఖాళీ ప్రదేశం ఉంటుంది. దీన్ని ల్యూమెన్ అని పిలుస్తారు. థైలకాయిడ్ లోపల ఉండేటువంటి సన్నని అవకాశిక అనేటువంటి సన్నని మీను తక్కువగా ఉండేట్లే సన్నని అవకాశిక ఖాళీ ప్రదేశం ఉంటుంది. దీనిని ల్యూమెన్ అని పిలుస్తారు. ఇన్సైడ్ ఆఫ్ ది థైలకాయిడ్ ది స్పేస్ స్మాల్ స్పేస్ ఈజ్ ప్రెజెంట్ ఈజ్ కాల్డ్ ల్యూమెన్. అయితే ఈ థైలకాయిడ్లు ఏవైతే ఉన్నాయో ఈ థైలకాయిడ్లు ఎలా ఉంటాయని చెప్పుకున్నాము? అనేకం ఉంటాయి. అవి ఒకదానిపైన ఒకటి అమరి ఉండటం జరుగుతూ ఉంటుంది. ఈ థైలకాయిడ్ యొక్క సమూహాన్ని ఏమని పిలుస్తారు? గ్రానా అని పిలుస్తారు. అయితే ఈ యొక్క గ్రానాలు లేదా అంటే ఈ థైలకాయిడ్లు అనేటువంటి గుంపులుగా ఉంటాయి కదా, ఇవి అనేకం ఉంటాయి అన్నమాట. ఇక్కడ గ్రానా ఉంటుంది, ఇక్కడ గ్రానా ఉంటుంది. ఇలా గ్రానాలు అనేటువంటివి అనేకంగా అమరి ఉంటాయి హరితరేణు లోపల. అయితే నాళాల వంటి నిర్మాణాలు మాత్రిక లేదా ఆవరణిక చెప్పుకున్నాం కదా, ఈ ఆవరణిక లేదా స్ట్రోమాలో సన్నని నాళాల వంటి నిర్మాణాలు మనకి అమరి ఉంటాయి. సన్నని నాళాల వంటి నిర్మాణాలు కూడా ఈ యొక్క స్ట్రోమాలో అమరి ఉంటాయి. ఈ సన్నని ఈ నాళాల వంటి నిర్మాణాలను స్ట్రోమా లామెల్లాలు లేదా పటలికా లామెల్లాలు లేదా పటలికా లామెల్లాలను కూడా పిలుస్తారు. అయితే ఈ పటలికా లామెల్లాలు స్ట్రోమా లామెల్లాలు అనేటువంటివి గ్రానాలను కలుపుతూ ఉంటాయి. వీటిని కలుపుతూ ఉంటాయట, గ్రానాలను కలుపుతూ ఉంటాయి. ఇదొక గ్రానా, ఇక్కడ ఒక గ్రానా, వీటిని గ్రానాలను కలుపుతూ మరియు హరితరేణు యొక్క లోపల త్వచాన్ని కూడా యొక్క స్ట్రోమా లామెల్లాలు అనేటువంటి కలుపుతూ ఉంటాయి. ఇన్సైడ్ ఆఫ్ ది స్ట్రోమా ఈ ట్యూబులర్ స్ట్రక్చర్స్ ఆర్ అరేంజ్డ్. ది ట్యూబులర్ స్ట్రక్చర్స్ ఈజ్ కాల్డ్ స్ట్రోమా లామెల్లా. ది స్ట్రోమా లామెల్లాస్ ఆర్ కనెక్ట్ ది గ్రానాస్ అండ్ ఆల్సో ఇన్నర్ లేయర్ ఆఫ్ ది క్లోరోప్లాస్ట్. ఓకే, ఇన్సైడ్ ఆఫ్ ది in the stroma the tubular structures are arranged. The tubular structure is called stroma lamella. The stroma lamellas are connected the grana and also inner layer of the chloroplast. ఓకే, నెక్స్ట్ మనం చూసుకున్నప్పుడు ఇప్పుడు థైలకాయిడ్ త్వచం అని చెప్పుకున్నాం కదా. ఈ థైలకాయిడ్లు ఏవైతే ఉన్నాయో ఈ థైలకాయిడ్ త్వచం పైన అనేకమైనటువంటి వర్ణద్రవ్యాలు అనేటువంటి అమరి ఉండటం జరుగుతూ ఉంటుంది. థైలకాయిడ్ త్వచం పైన అనేకమైనటువంటి వర్ణద్రవ్యాలు అమరి ఉంటాయి. ఆన్ ది థైలకాయిడ్ మెంబ్రేన్ సో మెనీ కలర్ పిగ్మెంట్స్ ఆర్ అరేంజ్డ్. ఆన్ ది థైలకాయిడ్ మెంబ్రేన్ సో మెనీ కలర్ పిగ్మెంట్స్ ఆర్ అరేంజ్డ్. అయితే ఈ థైలకాయిడ్ త్వచంపై ఉండేటువంటి థైలకాయిడ్ త్వచంపై ఏముంటాయని చెప్పుకున్నాము? అనేకమైనటువంటి వర్ణద్రవ్యాలు ఉంటాయి. ఈ ప్రాంతం వద్దనే, అంటే ఈ వర్ణద్రవ్యాలు ఎక్కడున్నాయి? థైలకాయిడ్ త్వచంపై ఉన్నాయి. థైలకాయిడ్ త్వచం పైన కాంతి చర్యలు జరుగుతూ ఉంటాయి. థైలకాయిడ్ త్వచం పైన ఏ చర్యలు జరుగుతూ ఉంటాయి? కాంతి చర్యలు జరుగుతూ ఉంటాయి. లైట్ రియాక్షన్ టేక్స్ ప్లేస్ ఆన్ ది థైలకాయిడ్ మెంబ్రేన్. అదేవిధంగా మనం ఇంకా చూసుకున్నప్పుడు మనం చెప్పుకున్నాం కదా, లోపల స్ట్రోమా అనే నిర్మాణం ఉంటుంది.
స్ట్రోమా లేదా ఆవరణిక అనేటువంటి నిర్మాణం ఉంటుంది కదా. ఈ ఆవరణిక లేదా స్ట్రోమా అనేటువంటి నిర్మాణంలో అంటే ద్రవరూప నిర్మాణంలో డబుల్ స్టాండర్డ్ అంటే 2 పోచలను కలిగినటువంటి వలయాకార డిఎన్ఏ ఉంటుంది. 2 పోచలను కలిగినటువంటి వలయాకార డిఎన్ఏ ఉంటుంది. అదేవిధంగా 70S రకానికి చెందినటువంటి రైబోజోములు ఉంటాయి. అదేవిధంగా నిష్కాంతి చర్య జరిపేటువంటి ఎంజైమ్లు కూడా అమరి ఉంటాయి. నిష్కాంతి చర్యలు జరపటానికి సంబంధించినటువంటి ఎంజైమ్లు ఉంటాయి. అయితే ఇంకొకసారి చూద్దాము. హరితరేణువు యొక్క ఆవరణిక లేదా స్ట్రోమాలో 2 పోచలను కలిగినటువంటి వలయాకార డిఎన్ఏ ఉంటుంది. ఇన్ ది స్ట్రోమా హ్యావ్ ఏ డబుల్ స్టాండర్డ్ సర్క్యులర్ డిఎన్ఏ, and also 70S ribosomes and also present some enzymes, so many enzymes. The enzymes are used for the synthesis of the carbohydrates and also synthesis of the proteins, అంటే ఆవరణిక లేదా స్ట్రోమాలో ఎంజైమ్స్ అనేటువంటి ఉంటాయని చెప్పుకున్నాము. ఈ ఎంజైమ్స్ దేనికి ఉపయోగపడతాయంటే కార్బోహైడ్రేట్లు లేదా పిండి పదార్థాలను తయారు చేయటానికి మరియు ప్రోటీన్లను తయారు చేయటానికి ఉపయోగపడతాయి. సో ఈ విధంగా ఆవరణికలు అనేటువంటివి మనం ఏమి ఉంటాయని చెప్పుకున్నాము. 2 పోచలను కలిగినటువంటి వలయాకార డిఎన్ఏ ఉంటుంది. వాటితో పాటుగా 70S రకానికి చెందినటువంటి రైబోజోములు ఉంటాయి. వాటితో పాటుగా ఎంజైమ్స్ అనేటువంటివి ఉంటాయి. అయితే నిష్కాంతి చర్యలు అనేటువంటివి ఈ యొక్క ఆవరణిక లేదా స్ట్రోమాలో జరుగుతూ ఉంటాయి. నిష్కాంతి చర్యలు ఎక్కడ జరుగుతుంటాయట? హరితరేణువు యొక్క ఆవరణిక లేదా స్ట్రోమాలో జరుగుతూ ఉంటాయి. డార్క్ రియాక్షన్ టేక్స్ ప్లేస్ ఇంటు ది స్ట్రోమా. సో ఈ విధంగా కిరణజన్య సంయోక్రియలో కాంతి చర్యలు అనేటువంటివి తైలికాడి త్వచం పైన జరుగుతూ ఉంటాయి. నిష్కాంతి చర్యలు అనేటువంటివి ఎక్కడ జరుగుతూ ఉంటాయి అంటే ఆవరణిక లేదా స్ట్రోమాలో జరుగుతూ ఉంటాయి. లైట్ రియాక్షన్ టేక్స్ ప్లేస్ ఇంటూ థైలికాయిడ్ మెంబ్రేన్, డార్క్ రియాక్షన్స్ టేక్స్ ప్లేస్ ఇంటూ ది స్ట్రోమా. సో ఈ విధంగా హరితరేణువులో కాంతి చర్యలు అనేటువంటి అక్కడ జరుగుతూ ఉంటాయి, తైలికాడి త్వచం పైన జరుగుతూ ఉంటాయి. నిష్కాంతి చర్యలు అనేటువంటివి ఆవరణికలో జరుగుతూ ఉంటాయి. ఇంకొకసారి చూద్దాము హరితరేణువు యొక్క నిర్మాణం గురించి ఒకసారి చూద్దాము. హరితరేణువు అనేటువంటిది ఒక కణాంగము. ఇది మొక్కల్లో ఆకుపచ్చని భాగాల్లో ఉంటుంది. ఇది పత్రహరితము అనేటువంటి ఆకుపచ్చని వర్ణద్రవ్యాన్ని కలిగి ఉంటుంది. క్లోరోప్లాస్ట్ ఈజ్ ఏ సెల్ ఆర్గనెల్. It is present in the green parts of the plant body. It have a green colored pigment is called chlorophyll. హరితరేణువు అనేటువంటిది అండాకారంలో ఉంటుంది, వివిధ ఆకారాల్లో ఉంటుంది. హరితరేణువు అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి ఆకారం ఉండదు. అండాకారంతో పాటు అనేక ఆకారాల్లో అనేక రకాల మొక్కల్లో ఇది కనిపిస్తూ ఉంటుంది. ఇట్ ఈజ్ ఓవల్ షేప్ అండ్ వేరియస్ షేప్ ఇన్ ది వేరియస్ ప్లాంట్స్. అయితే ఇట్ ఈజ్ ఏ డబుల్ మెంబ్రేన్ సెల్ ఆర్గనెల్. ఇది 2 త్వచాలను కలిగినటువంటి కణాంగము. వెలుపల త్వచము మరియు లోపల త్వచం, అవుటర్ లేయర్ ఆర్ అవుటర్ మెంబ్రేన్ అండ్ హ్యావ్ ఏ ఇన్నర్ మెంబ్రేన్. 2 త్వచాలకు మధ్యలో సన్నని ఖాళీ ప్రదేశం ఉంటుంది. దీన్ని పెరిప్లాస్టియల్ ప్రదేశం అంటారు. 2 త్వచాలకు మధ్యలో ఉండేటువంటి స్మాల్ స్పేస్ ఏమని పిలుస్తారు అంటే పెరిప్లాస్టియల్ స్పేస్ అని పిలుస్తారు. అయితే హరితరేణువుకు లోపల ఒక సమజాతీయమైనటువంటి హరితరేణువు లోపల వైపు ద్రవ పదార్థం ఉంటుంది. ఇన్సైడ్ ఆఫ్ ది క్లోరోప్లాస్ట్ లిక్విడ్ లైక్ స్ట్రక్చర్ ఇస్ ప్రెజెంట్. దాన్ని ఏమని పిలుస్తారంటే ఆవరణిక లేదా స్ట్రోమా అని పిలుస్తారు. ఇన్సైడ్ ఆఫ్ ది క్లోరోప్లాస్ట్ హ్యావ్ ఎ లిక్విడ్ లైక్ స్ట్రక్చర్ ఇస్ కాల్డ్ స్ట్రోమా. అదేవిధంగా ఈ ఆవరణిక లోపల చెప్పుకున్నాం కదా ద్రవ పదార్థం అని, దాన్ని ఏమని పిలుస్తాము? ఆవరణిక స్ట్రోమా అని పిలుస్తాం కదా. ఈ స్ట్రోమా లోపల ఏముంటాయట? కోశాల వంటి నిర్మాణాలు అమర ఉంటాయి. ఈ కోశాల వంటి నిర్మాణాలు ఏమని పిలుస్తారంటే థైలికాయిడ్లు అని పిలుస్తారు. ఈ కోశాల నిర్మాణాన్ని పిలుస్తారమ్మా థైలికాయిడ్ అని పిలుస్తారు. ఇన్స్టెడ్ ఆఫ్ ది క్లోరోప్లాస్ట్ ది స్ట్రోమా హ్యావ్ ఏ sac like structure, flattened sac like structure is called stroma. Thylakoids inside of the chloroplast. In the stroma, flat sac like structure is present. These are called థైలికాయిడ్స్. ఈ థైలికాయిడ్లు అనేటువంటివి ఎలా అమర ఉంటాయంటే ఒకదానిపైన ఒకటి. ఇక్కడ చూడండి థైలికాయిడ్స్ అనేటువంటి ఎలా అమర ఉన్నాయట? ఒకదానిపైన ఒకటి దొంతులుగా అమర్చబడి ఉంటాయి. ఈ దొంతులు వాటిని ఎలా పోల్చారంటే
నాణాలు ఏ విధంగా అయితే ఒకదానిపైన మరొకటి పేరిస్తే అమర్చబడి ఉంటాయో అదే విధంగా థైలికాయిడ్స్ కూడాను ఒక్క దానిపైన ఒకటి అమర్చబడుతూ ఉంటాయి. ఈ మొత్తం థైలికాయిడ్ దొంతుని ఏమని పిలుస్తారంటే గ్రాణ అని పిలుస్తారు. ఈ మొత్తం థైలికాయిడ్ దొంతుని ఏమని పిలుస్తారు? గ్రాణ అని పిలుస్తారు. అయితే ఆవరణిక లోపల ఇన్సైడ్ ఆఫ్ ది క్లోరోప్లాస్ట్ ఇన్ ది స్ట్రోమా ఈ sac-like structures are arranged. Sac-like structure is called thylakoids. ఈ thylakoids are arranged one by one like coins arrangement. Like coins arrangement. The group of thylakoids is called grana. అయితే థైలకాయిడ్ లోపల సన్నని అవకాశిక అనేటువంటి ఖాళీ ప్రదేశం ఉంటుంది. ఈ సన్నని అవకాశికను ఏమని పిలుస్తారంటే ల్యూమెన్. థైలకాయిడ్ లోపల ఉండేటువంటి సన్నని అవకాశికను ఏమని పిలుస్తారంటే ల్యూమెన్ అని పిలుస్తారు. ఇన్సైడ్ ఆఫ్ ది థైలకాయిడ్ ఏ స్మాల్ స్పేస్ ఈజ్ ప్రెజెంట్ ఈజ్ కాల్డ్ ల్యూమెన్. అయితే థైలికాయిడ్ త్వచం పైన అనేకమైనటువంటి వర్ణద్రవ్యాలు అమరి ఉంటాయి. ఆన్ ది థైలికాయిడ్ మెంబ్రెయిన్ సో మెనీ కలర్ పిగ్మెంట్స్ ఆర్ అరేంజ్డ్ ఆర్ ప్రెజెంట్. సో అనేకమైనటువంటి వర్ణద్రవ్యాలు ఎక్కడ అమరి ఉంటాయని చెప్పుకున్నాము? థైలికాయిడ్ త్వచం పైన అమరి ఉంటాయి. ఈ థైలికాయిడ్ త్వచం పైనే కాంతి చర్యలు అనేటువంటివి జరుగుతూ ఉంటాయి. లైట్ రియాక్షన్ టేక్స్ ప్లేస్ ఉంటుంది ఆన్ ది థైలికాయిడ్ మెంబ్రెయిన్. అదేవిధంగా ఈ యొక్క ఆవరణిక లేదా స్ట్రోమా లోపల నాళాల వంటి నిర్మాణాలు కూడా అమరి ఉంటాయి. ఈ యొక్క ఆవరణిక లేదా స్ట్రోమా లోపల నాళాల వంటి నిర్మాణాలు కూడా అమరి ఉంటాయి. ఈ నాళాల వంటి నిర్మాణాలు దేనికి చూడండి, ఈ నాళాల వంటి నిర్మాణాలు ఈ గ్రాణాలను కలుపుతూ ఉంటాయి. ఇక్కడ గ్రాణం ఉంది, ఇక్కడ గ్రాణం ఉంది. ఈ గ్రాణాలను కలుపుతూ మరియు హరితేరియన్ యొక్క లోపల త్వచాన్ని కూడా కలుపుతూ ఉంటాయి. ఇన్సైడ్ ఆఫ్ ది క్లోరోప్లాస్ట్ ఇన్ ది స్ట్రోమా tubular structures are arranged. The tubular structures are called stroma lamella. The stroma lamellas are connected the granas and also inner membrane of the chloroplast. అదేవిధంగా ఈ యొక్క ఆవరణిక లేదా స్ట్రోమా లోపల వలయాకార డిఎన్ఏ, 2 పోచలను కలిగినటువంటి వలయాకార డిఎన్ఏ ఉంటుంది. అదేవిధంగా 70s రకానికి చెందినటువంటి రైబోజోములు ఉంటాయి. అదేవిధంగా ఎంజైమ్స్ కూడా ఉంటాయి. ఇది స్ట్రోమా double stranded circular DNA present and also 70s ribosomes and also enzymes. ఈ ఎంజైమ్లు దేనికి ఉపయోగపడతాయంటే కార్బోహైడ్రేట్లను తయారు చేయడానికి, సంశ్లేషణ చేయడానికి మరియు ప్రోటీన్లను సంశ్లేషణ చేయడానికి ఉపయోగపడతాయి. ది ఎంజైమ్స్ ఆర్ యూజ్ ఫర్ ది సిన్థసిస్ ఆఫ్ ది కార్బోహైడ్రేట్స్ అండ్ సిన్థసిస్ ఆఫ్ ది ప్రోటీన్స్. సో ఇది క్లోరోప్లాస్ట్ గురించి ఈరోజు మనం చెప్పుకోవడం జరిగింది. అట్ ది సేమ్ టైం ఒకసారి మనం గమనించినట్లయితే హరితరేణువు తాలూకా పొడవు ఎంత ఉంటుందంటే 5 to 10 millimeters పొడవును కలిగి ఉంటుంది. అదేవిధంగా 2 నుంచి 4 millimeters వెడల్పును కలిగి ఉంటుంది. హరితరేణువు అనేటువంటి ఎంత పొడవును కలిగి ఉంటుందట? 5 నుంచి 10 millimeters పొడవును కలిగి ఉంటుంది. అదేవిధంగా 2 నుంచి 4 millimeters వెడల్పును కలిగి ఉండటం జరుగుతుంది. ఇది హరితరేణువు నిర్మాణము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.